యేసు చేసిన అద్భుతాల వార్తలు రాజు హేరోదు చెవిలో పడ్డాయి. భయంతో అతడు అన్నాడు, ఇది యోహాను బాప్తిస్తే కావాలి. అతడు తిరిగి బ్రతికి వచ్చాడు. కానీ నిజం ఏమిటంటే, యోహాను ధైర్యంగా సత్యం చెప్పినందుకు హేరోదు అతన్ని జైలులో పెట్టించిన వాడే. హేరోదు పుట్టినరోజు వచ్చింది. పెద్ద విందు, సంగీతం, అతిథుల సందడి. అప్పుడు హేరోదియ కుమార్తె నాట్యం చేసింది. ఆమె నృత్యం రాజును పూర్తిగా ఆకట్టుకుంది. ఆనందంతో హేరోదు ఒక పెద్ద ప్రమాణం చేశాడు, నీవు కోరితే ఏదైనా ఇస్తాను. రాజ్యపు సగమైనా. కాని ఆ అమ్మాయి తన తల్లి చెప్పినట్టుగా ఒకే కోరిక పెట్టింది. యోహాను బాప్తిస్తు తలను ఒక పళ్ళెంలో ఇవ్వండి. రాజు భయంతో, బాధతో నిలిచిపోయాడు. కాని ప్రమాణం వల్ల మాట మార్పు లేదు. ఆదేశం వెళ్ళింది. అరుణం లేని జైలులో యోహానును చంపేశారు. ఆ తలతో ఉన్న పళ్ళెం అమ్మాయి చేతుల్లో నుంచి హేరోదియ చేతుల్లోకి చేరింది. తరువాత యోహాను శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని గౌరవంగా పాతిపెట్టి యేసుకు సమాచారం ఇచ్చారు. ఒక తప్పు నిర్ణయం, ఒక అహంకార ప్రమాణం, ఒక మహానుభావుడి ప్రాణాన్ని తీసుకుంది. కాని యోహానుని సత్యం ఈ రోజుకి ప్రపంచాన్ని పలుకుతుంది.